ఇరాన్‌కి సీన్ అర్థమైపోయింది. ఖచ్చితంగా అమెరికా తనని వదలదు అన్నటువంటిది. వాస్తవంగా ఆ మధ్యన ఏంటయ్యా ఇరాన్ ధైర్యం అంటే ఆయిల్ ఉంది. ఈ ఆయిల్‌ని అమెరికా గూడా కొంటోంది అన్యాపదేశంగా వేరే వాళ్ళ ద్వారా థర్డ్ పార్టీ ద్వారా. కాబట్టి తమ జోలికి రాదు. అట్లాగే అణ్వాయుధాలకు సంబంధించినటువంటిది తయారు చేసినా తమ జోలికి రాదు అనుకుంది. కానీ ఇజ్రాయెల్ మీదన ఎప్పుడైతే హమాస్ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు కలిపి దాడి చేసి అక్కడ పెను విధ్వంసం సృష్టించారో అప్పటినుంచి అమెరికాకి సీన్ అర్థమైంది. వీళ్ళు ఏకుమేకై కూర్చోబోతున్నారు. అప్పటినుంచి ఇజ్రాయెల్ ముందు ఒక రకంగా నిదానంగా కొట్టుకొస్తుంది. గాజాని సర్వనాశనం చేసింది. హమాస్‌ని మూడొంతులు తుదముట్టించింది. ఇంకొక 10% మిగిలుంటారు. హెజ్బుల్లాని 80% దెబ్బేసింది. ఇంకొక 20% మంది మిగిలుంటారు. హౌతీలకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు లేపేసింది. ఓ రకంగా వాళ్ళందరికీ ఏదైతే నడిపేవాడు లేనటువంటి పరిస్థితి సృష్టించింది. ఆ తర్వాత ఇరాన్ మీదకి